హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ గృహపడికి ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి, పిల్లలకు అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యాల్లో ఒక భక్తిపరుడు గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. శతాధిపతి, శత అంటే 100 మందికి అధిపతి ఎవరు? ఈ కొర్నేలి. ఆయన ఎలాంటి వాడు? భక్తిపరుడు ఒకడు ఉండెను అన్నాడు. ఎక్కడ? కైసరియాలో. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి, దేవుని యందు ఏముంది? ఆయనకి ఏముంది? భయము భక్తి ఉంది. దేవుని యందు ఏముంది? భయము భక్తి ఉంది. ఎవరికి ఉంది? కొర్నేలికి ఉంది. కుటుంబ యజమానికి దేవుని ఎడల భయభక్తులు ఉండటం వలన ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలి 10వ అధ్యాయం. ఎవరు? ఎల్లప్పుడూ కూడా ధర్మము చేయువాడు. మరి ఇక్కడ ఆయన ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ధర్మము చేస్తూ ఉన్నాడు. అంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థమే. ఇక్కడ ప్రార్థన లేని జీవితం కూడా వ్యర్థమే. అంటే ప్రార్థన ఏమి నేర్పుతుందంటే మనకి దేవునితో ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నది. మరి ఇక్కడ మరి ఆయన పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతనికి కనపడింది. 3 గంటలకి దేవుని దూత ఆయనకి ప్రత్యక్షమైంది. అతడు దేవదూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యము దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకి మనుషులను పంపి పేతురుని మారు పేరు గల సీమోను పిలిపించుకొని నీ ఇంట్లో సువార్త జరిగించుకోమన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. మీ ధర్మకార్యాలు చూశాడు. దేవుని సన్నిధిలో మీరు చేసినటువంటి కార్యాలు ఇవన్నీ కూడా జ్ఞాపకార్థంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేవుని సేవకుని మీ గృహానికి ఆహ్వానించి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నీ సేవ ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురుని మారు పేరు గల సీమోను పిలిపించుము అన్నాడు. ఎందుకు పిలిపించుము అన్నాడంటే దేవుడు తన ఇంటిలో ఈ రోజున తన యొక్క సన్నిధిని ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఇక్కడ 31వ వచనంలో కూడా అదే అంటాడు. 10వ అధ్యాయం పుస్తకం 10వ అధ్యాయం 31వ వచనం. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్పేకు వర్తమానం పంపి పేతురుని మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దరిన చర్మాకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడండి? కొర్నేలి ప్రార్థన విన్నాడు. దేవుడు ఎవరి ప్రార్థన విన్నారు? కొర్నేలి ప్రార్థన విన్నాడు. విని దేవుని సేవకుడు కొరకు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. సో మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ఆ యొక్క సీమోనేటువంటి చర్మకారుని ఎప్పేలు సీమోనేటువంటి చర్మకారుని యొద్ద పేతురు గారు దిగి ఉన్నారని చెప్పేసి దేవుడే స్వయాన మరి కొర్నేలికి తెలియజేశాడు. హృదయం బిడ్డలారా, అంటే ఇక్కడ ఆ యొక్క దేవుడు మరి ఆ మనిషిని ఎందుకు పంపించాడంటే ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలనుకున్నాడు. సో అక్కడ పేతురు మరి వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళి మరి వారితో వచ్చినప్పుడు మరి ఆయన బాగా ప్రార్థనలో ఉన్నాడు. పేతురు గారు కూడా ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉండి మరి అక్కడ 11వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. 11వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 11వ వచనం. వెంటనే కైసరియా నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చింది.
ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఎంట ప్రవేశించితిమి. అప్పుడు అతడు, నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించు, నీవును నీ ఇంటి వారిని ఏ మాట వలన నా రక్షణ పొందుదురు. ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపెను. దేవుని స్తోత్రం. ఆయన దేని వలన రక్షణ పొందుతాడు దేవుడు ముందుగానే నిర్ణయించాడు. సో నువ్వు ఇప్పుడు పేతుని పిలువు, ఏ మాట వల్ల నువ్వు రక్షణ పొందుతావు ఆయన మాట్లాడుతున్నప్పుడు, నేను మాట్లాడిన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారం వారి మీదికి దిగిన. అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఏమి జరిగిందంటే, అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. యోహాను గారు ఎలా ఇచ్చారు బాప్తిస్మం? నీటితో ఇచ్చారు. యోహాను గారు నీటితో బాప్తిస్మం ఇచ్చారు. యోహాను గారు నీటితో బాప్తిస్మం ఇచ్చారు. కానీ మీరు పరిశుద్ధాత్మను బాప్తిస్మం పొందుదరని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరమును అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. వారు ఈ మాటలు విని, మీరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసినని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే జీవార్థమైన మారు మనసు, జీవార్థమైనటువంటి మారు మనసు ఎవరిస్తున్నారు? దేవుడే దయచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు మరి ఈ యొక్క కొర్నేలి ఇంటి వారు రక్షణ పొందడానికి సిద్ధం చేయడానికి ఆ దేవుని సేవకుని పేతురు గారినే ఇంటికి పంపించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు 3000 మందికి రక్షణ ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పేతురు ప్రార్థిస్తూ 3000 మందికి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. ఈ రోజున నీవు నేను ప్రార్థన చేస్తే కుటుంబాలు రక్షించబడాలి. ఏ కుటుంబంలో ప్రార్థన చేస్తే ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి. ఇది దేవునికి అసాధ్యము కాదు, మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యము. దేవుడు ఈ రోజున తన సన్నిధిని ఇంటిలో ఏర్పాటు చేసి ఉన్నాడు. అక్కడ వాక్యం సెలవిస్తుంది. 17 వచ్చిన చూడండి, 11-17. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వానికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించడం నేను ఏ పాటి వాడనని చెప్పాడు. ఎవరు? పేతురు గారు. అంటే సేవకుడు, విశ్వాసులు కూడా దేవుడు పరిశుద్ధాత్మ వరాలు ఇస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డగించడానికి ఏ సేవకుని తరము కూడా కాదు. సేవకులు విశ్వాసుల్ని ఎంకరేజ్ చేయాలి. సేవకులు విశ్వాసుల్ని ఎంకరేజ్ చేయాలి. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. పరిశుద్ధాత్మను ఆటంకపరచకూడదు ఎవరు కూడా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అదేవిధంగా మరి వారు రక్షణ పొందడము జరిగినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి దేవుడు తన ఆత్మతో కొర్నేలు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రార్థన యందు అంటే ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటూ ధర్మకార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యమును కూడా దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి అని వాక్యం సెలవిస్తున్నాడు. ఎవరు చేసిన కార్యాలు? కుటుంబ యజమాని చేసిన కార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి. ఈ రోజున మరి సహోదరుడు చేస్తున్నటువంటి కార్యాలు, ప్రార్థన అయితే ఏంటి, ధర్మ కార్యాలు అయితే ఏంటి, దేవుడు చూస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టే ఆ గృహములో తన సన్నిధిని ఈ రోజున ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ ప్రార్థన వలన దేవుడు ఆ గృహాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుతాం, ప్రభువారు ఏంటంటే దావీదుతో ఏమన్నాడంటే, దావీదు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని తర్వాత దేవునితో వాగ్దానం చేస్తున్నాడు. ప్రభువా, నేను నా ఇల్లు ఏ పాటిది, ఏ మాత్రవది, నన్ను ఇంతగా హెచ్చులో తెచ్చడానికి నేను ఏ పాటి వాడిని అంటాడు దావీదు మహారాజు. ఎందుకంటే ఇక్కడ వాక్యం చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనం. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నింటినీ దావీదునకు తెలియజేయగా. మొదటి దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనం. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నింటినీ దావీదునకు తెలియజేయగా రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్రపుది దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే దేవా,
యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషులు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందుననే మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడనకు నాకు కలగబోవు ఘనత గురించి దావీదును నీ దాసుడని నేను నీతో మరి ఏమని మనవి చేసేదను. నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యములు చేసి ఉన్నావు. దేవుని స్తోత్రం. అంటే దావీదును బట్టి తన సంతతిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 26, 27 వచనాలు. మొదటి వృత్తాంత గ్రంథం 17, 26, 27 వచనాలు. యెహోవా, నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. దేవుని స్తోత్రం. యెహోవా, నీవు ఆశీర్వదించిన అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. దేవుడు ఈ రోజున ఆశీర్వాదాన్ని ఆపడం ఎవరండి? మనుషుల తరము కాదు. దేవుడు నిన్ను హెచ్చించడానికి నీవు నన్ను ఇంత హెచ్చులని తెచ్చుటకు నేను ఎంతటి వాడను. ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్. ఇట్ ఈస్ ఎ ఫియర్ ఆఫ్ ద మిరాకిల్. దేవుని యొక్క అద్భుతాన్ని చూసి భయపడిపోతూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే అసలు ఏ గుర్తింపు లేని వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు దావీదును. సో అనేక మంది శత్రువులు వచ్చినప్పుడు వారి నుంచి విడుదల దయచేశాడు దేవుడు. మరి ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటే ఒకప్పుడు మన స్థితి చాలా భయంకరమైన స్థితి. భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు ఈ రోజున నిన్ను నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే హెచ్చులోనికి అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. ఆయన ఆశీర్వదిస్తే ఇంకా అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. దేవుని బిడ్డలారా, యెహోవా, నీవు ఆశీర్వదించిన అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. యు బ్లెస్ మీ, ఐ విల్ బి బ్లెస్డ్. అంటే ఇంక యుగాలు కూడా అది ఆశీర్వాదకరముగా ఉంటూ ఉన్నది. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే కానీ రాబోవు నా పిల్లల విషయంలో కార్యము జరిగిస్తున్నందుకు నీకు వందనాలని చెప్తున్నాడు. మరి ఈ రోజున మనము ఈ వాక్యంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేసిన కొర్నేలు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. కొర్నేలు కార్యాలు, నీతి కార్యాలు, ధర్మ కార్యాలను దేవుడు చూశాడు. ఇప్పుడు ఈ ప్రార్థన దేవుడు చూస్తున్నాడా, చూడడం లేదా? చూస్తూ ఉన్నాడు. ఆయన మన ప్రార్థన వింటూ ఉన్నాడు. దేవుడు ప్రార్థన వింటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట జీవము కలిగినటువంటిది. ఆయన మాట ఏంటండి? జీవము కలిగినటువంటిది. ఇక్కడ 89వ కీర్తన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 89వ కీర్తన 16వ వచనం. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడము యెహోవా వశము. మా రాజు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను నీకు హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నా. నా చెయ్యి ఎడతెగ అతనికి తోడయ్యుండును. నా బాహుబలము అతని బలపరచును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. దేనికి? దేవుడు హెచ్చులోనికి తీసుకురావడానికి, అభివృద్ధిలోని తీసుకురావడానికి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగ అతనికి తోడయ్యుండును. నా బాహుబలము అతన్ని బలపరచును. నువ్వు బలహీనుడువా, బలం పొందుకో. ఎందుకంటే ఈ ప్రార్థన దేవుడు విన్నాడు.
నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ కార్యమును చూశాడు, కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. ఆ ప్రజలందరిలో నుంచి దేవుడు దావీదును ఒక్కడనే హెచ్చులోనికి తీసుకుని వచ్చాడు, అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ దేవునితో నిబంధన చేసుకున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా ఇంటి వారు యెహోవాని మాత్రమే సేవిస్తానన్నాడు. నేను నా ఇంటి వారు యెహోవాని మాత్రమే సేవిస్తాను. సేవించాలి, దేవుని మాత్రమే సేవించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు మరి ఒకరికి రక్షకుడు కాదు, లోకానికి అంతటికి కూడా ఆయన రక్షకుడు. సో మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఆశీర్వదింపబడుతూ ఉన్నారు, వారిని శాశ్వతముగా దేవుడు ఈ రోజున మరి ఓబేదేదోము ఇంటిలో దేవుని మందసం ఉండటం వలన ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఓబేదేదోము ఇంట్లో దేవుని మందసం ఉండటం వలన ఆ ఇల్లు ఈ రోజున ప్రార్థన ఈ గృహంలో జరగటం వలన ఈ ఇంటిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆశీర్వదిస్తాడు కాదు, ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఆల్రెడీ ఆ యొక్క అనుభూతిలో ఉన్నాం. సో దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, తను ఆశ్రయించిన ప్రతి ఒక్క నరుని కూడా దేవుడు ఎవరిని విడిచిపెట్టు. ఎందరైతే తను అంగీకరించారు అందరికి కూడా తన యొక్క మహిమలో ప్రవేశించేటువంటి వరాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన మహిమలో ప్రవేశించే వరం, పరలోకంలో ప్రవేశించే వరాన్ని అందరికీ కూడా ఇచ్చి ఉన్నాడు. కుటుంబముగా బిడ్డలు, భార్య అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి స్తుతి నైవేద్యము. సాంబ్రాణి వేస్తే ఏ విధంగా సాంబ్రాణి పైకి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్తుంది అనుకుంటాం. మన అందరం కూడా సాంబ్రాణి ఎక్కడికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్తుంది అనుకుంటారు అందరూ. ఆ బొమ్మ దగ్గర సాంబ్రాణి, కొవ్వొత్తులు ఇవి వేస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్తాయి? బొమ్మ దగ్గరికి వెళ్తాయి, అక్కడ అయిపోతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళవు. ఇది ఒక ఆచారం. ఏంటి? ఒక ఆచారం. ప్రార్థన చేస్తే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఊదొత్తులు సాంబ్రాణి పళ్ళు వెలిగితే ఇక్కడ అయిపోతుంది, పటాన్ దగ్గర అయిపోతుంది. కానీ నువ్వు ప్రార్థన చేస్తే, స్తుతి చెల్లిస్తే ఇది పరలోకము చేరుకుంటుంది. దేవుని స్తోత్రం. దేవదూతలు స్తుతి చేశారు, దేవదూతలు స్తుతి చేశారు. మరి ఈ రోజున మనం కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడు దేవుడు ఈ స్తుతి నైవేద్యం వలన మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. శ్రమల్లో స్తుతించాలి, బాధల్లో, కష్టాల్లో, వేదనలో, దుఃఖముల్లో, వ్యాధుల్లో, శ్రమలలో దేవుణ్ణి స్తుతించాలి. అందుకే పౌలు గారు అంటారు, ఆ సమయమందును అసమయమందును ఆయన్ని స్తుతించమంటాడు. స్తుతి చేయుట నరులకు శ్రేయస్కరం. ఎందుకంటే ఆయన స్తుతించాలి మనం. ఇది మనం చేయవలసిన డ్యూటీ. సో ప్రతి ఒక్క జీవి కూడా దేవుని యొక్క కీర్తిని ప్రకటించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇంకా గొప్ప కార్యములు ఈ గృహంలో జరిగిస్తాడు. మరి ఈ గృహాన్ని మరి కుమారుల విషయంలో కానీ, వారి యొక్క ఉద్యోగాల విషయాల్లో కానీ, రాబోవు కోడల విషయంలో కానీ, ఇంకా వారి కలగబోవు సంతాన విషయంలో కానీ దేవుడు కార్యము జరిగించి ఇంకా హెచ్చులోనికి, అభివృద్ధిలోనికి, ఉన్నతమైన స్థానములోనికి జనములలో నుండి నేను దావీదును పిలిచాను అన్నాడు. ఏ ఊరిలో నుంచి అయితే దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఆ జనము మధ్య మరి పట్టణములో దేవుడు ఉన్నతమైన స్థానంలో మీ కుటుంబము నిలబెట్టి మీ బిడ్డలను మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.